వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ అమరయ్య. జనసేన కార్యకర్తలకు నాగబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదవులు రాక ధర్నాలకు దిగిన జనసేన కార్యకర్తలకు ఇది నిజంగా శుభవార్తే. పదవుల కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని నాగబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఇదొక హెచ్చరిక లాంటి శుభవార్త కూడా. నేను ఇకపై ఉత్తరాంధ్రలో ఉంటా, పార్టీని బలోపేతం చేస్తా, నెలలో 5 నుంచి 10 రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తా, అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. దామాషా ప్రకారం జనసేనకు రావాల్సిన నామినేటెడ్ పదవులు వస్తాయి. మరి కొద్ది రోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు కూడా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మనం పార్టీలోకి ప్రజలను చేర్పించుకోవాల్సి ఉంది కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పదవులు కూడా సంపాదించుకుందామని నాగబాబు గారు చెప్పారు. విశాఖపట్నంలో ఈవేళ ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. త్వరలో మంత్రి పదవి కూడా రావచ్చునని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే, అసలు నాకు పదవులపై ఆశ లేదన్నారు, డబ్బుపై అసలే ఆశ లేదన్నారు. ఇవేవీ కాకపోయినా జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు తన ప్రధానమైన ఇష్టం అన్నారు. అయితే ఆయన ఇప్పుడు ఆ మాటలు ఎందుకన్నారు, నేపథ్యం ఏంటి, ఎవరిని ఉద్దేశించి అన్నారనేది అంతుపట్టడం లేదు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈ తరుణంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై కొందరు ఆవేళ విమర్శలు చేశారు. దానికి సమాధానంగా ఆయన ఈ మాటలు ఏమైనా చెప్పారని కూడా కొందరు భావిస్తున్నారు. జనసేన శ్రేణుల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. ఇటీవల కాలంలో అది అక్కడక్కడ వ్యక్తం అవుతూ ఉంది. ఆ సందర్భంలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్న కార్యకర్తలకు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఒక భరోసా కల్పించేందుకు ఈ నామినేటెడ్ పదవులని ఆయన ఆశ చూపారా అని కూడా అనుకుంటా ఉన్నారు. ఏదైతేమి ఇది కాస్త సంతోషించదగ్గవి. అయితే కాస్త ఓపికగా ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. మరో 20 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, కనుక ఈ 20 ఏళ్లలో కూటమి ప్రభుత్వాన్ని పటిష్టం చేద్దామని, అలా చేసినట్లయితే మరికొన్ని పదవులు వస్తాయన్నదా ఈ సూచన అని కూడా కొందరు గుసగుసలు పోతున్నప్పుడు కూడా చిన్న చిన్న లోపాలను సర్దుకొని ఉంటే మనం సమన్వయంతో ముందుకు సాగితే పదవులు ఖచ్చితంగా సంపాదిస్తాము అనేది ఆయన అభిప్రాయంగా ఉంది. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీ నాగబాబు గారు పిలిపించారు. ఈ మాటలు ఎలా ఉన్నా పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ నామినేటెడ్ పదవులు వస్తాయనే మాట మాత్రం నిజంగా శుభసూచకం, కాస్తంత హర్షణీయం కూడా. సో భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం.